ఈరోజు మనం మీనాక్షి నవరత్నమాల స్తోత్రంలోని 4వ శ్లోకం గురించి తెలుసుకుందామా. గౌరీం వ్యోమ సమాన మధ్యమధృతాముత్తుంగ వక్షోరుహాం వీణామంజుళ సారికాన్వితకరాం శంఖాభకంఠోజ్వలాం రాకాచంద్ర సమాన చారువదనాం లోలంబనీలాలకాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే. గౌరీం ఓ గౌరీదేవి, వ్యోమ సమాన మధ్యమధృతాముత్తుంగ వక్షోరుహాం. వ్యోమ అంటే ఆకాశంతో, సమాన అంటే సమానమైన, మధ్యమ అంటే నడుము. సాధారణంగా సంస్కృత సాహిత్యాలలో కానీ స్తోత్రాలలో కానీ శరీరాన్ని 3 భాగాలుగా వర్ణిస్తారు. పూర్వభాగం తల మరియు పై భాగం, మధ్యమ భాగం నడుము ప్రాంతం, అపర భాగం అంటే కాళ్ళు మరియు క్రింది భాగం. ఇక్కడ మధ్యమ అని వచ్చింది కాబట్టి నడుము అని మనం తెలుసుకోవాలి. ధృత అంటే కలిగినది, ఉత్తుంగ అంటే ఎత్తైన, వక్షోరుహాం వక్షోజములు కలిగినది. ఆకాశమంత సూక్ష్మమైన నడుమును, ఉన్నతమైన వక్షస్థలాన్ని కలిగిన తల్లి. వీణా మంజుళ సారికాన్వితకరాం. వీణ అంటే వాయిద్యం తెలుసు కదా. మంజుళ అంటే శ్రావ్యమైన లేకపోతే మనోహరమైన. సారిక అంటే చిలుక. అన్విత అంటే కూడిన లేదా కలిగి ఉన్న. కరాం అంటే చేతులు కలది. శ్రావ్యమైన సంగీతాన్ని పలికించే వీణను, పలుకులు నేర్చే అందమైన చిలుకను తన హస్తములో ధరించిన తల్లి. శంఖాభకంఠోజ్వలాం. శంఖ అంటే శంఖము వంటి, ఆభ అంటే కాంతి కలిగిన, కంఠ అంటే మెడతో, ఉజ్వలాం ప్రకాశించేది. శంఖము వంటి ఆకారం మరియు కాంతి కలిగిన కంఠంతో ప్రకాశించే తల్లి. సాముద్రిక శాస్త్ర ప్రకారం శంఖం మీద ఉండే 3 గీతల వలె మెడపై 3 రేఖలు ఉండటం అత్యంత సౌందర్యానికి గుర్తు. అమ్మవారి కంఠం అలా 3 రేఖలతో అతి సుందరంగా ఉంటుందట. రాకాచంద్ర సమాన చారువదనాం. రాకాచంద్ర అంటే పున్నమి చంద్రుడు, సమాన అంటే సమానమైన, చారు అంటే అత్యంత సుందరమైన లేకపోతే మనోహరమైన, వదనాం అంటే ముఖము కలిగినది. అంటే అమ్మవారు పున్నమి చంద్రునితో సమానమైన అత్యంత మనోహరమైన ముఖారవిందము కలిగిన తల్లి. లోలంబనీలాలకాం. లోలంబ అంటే తుమ్మెదలు, నీల అంటే నల్లని, అలకాం అంటే ముంగురులు. తుమ్మెదల వలె కారు నలుపు రంగులో మెరిసిపోయే ముంగురులు కలిగిన తల్లి. సంప్రదాయ వర్ణనలో అత్యంత నల్లని రంగును తుమ్మెదతో పోలుస్తారు. అలకాం అంటే నొసటి మీదకు జారే చిన్న చిన్న చుట్టలు తిరిగిన వెంట్రుకలు, వాటిని అలకలు అంటారు. అవి అమ్మవారి ముఖంపై తుమ్మెదలు వాలుతున్నట్లుగా అంత అందంగా ఉన్నాయని భావం. మధురేశ్వరీం మధురైని పాలించే తల్లి. శుకధరాం చిలుకను ధరించినది అయిన పాండ్యబాలాం పాండ్యరాజు యొక్క కుమార్తె అయిన మీనాక్షిని భజిస్తున్నాను. ఆకాశమంత సూక్ష్మమైన నడుమును, ఉన్నతమైన వక్షస్థలాన్ని కలిగిన తల్లి. శ్రావ్యమైన సంగీతాన్ని పలికించే వీణను, పలుకులు నేర్చే అందమైన చిలుకను తన హస్తములో ధరించిన తల్లి.
శంఖము వంటి ఆకారం మరియు కాంతి కలిగిన కంఠంతో ప్రకాశించే తల్లి, పున్నమి చంద్రునితో సమానమైన అత్యంత మనోహరమైన ముఖారవిందము కలిగిన తల్లి, తుమ్మెదల వలె కారు నలుపు రంగులో మెరిసిపోయే ముంగుర్లు కలిగిన తల్లి అయినా మధురైన పాలించే తల్లి, చేతిలో చిలకను ధరించినది, పాండ్యరాజు యొక్క కూతురు అయిన మీనాక్షిని భజిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.